హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పార్ట్ సి ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ యొక్క క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా రాయాలో డిస్కస్ చేద్దాము. సో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లుగానే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకొని ఆన్సర్ రాయడం అనేది జరిగిందనమాట. సో మీకు మెథడ్ ఏమైనా ఫాలో అవ్వండి, ఎఫ్ఆర్క్యూఆర్డి అయినా ఐరాక్ మెథడ్ అయినా. సో ఆన్సర్ ఫైనల్గా డెసిషన్ మాత్రం ఒకటే ఉంటుందన్నమాట. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మేక్స్ ఎ ఓరల్ గిఫ్ట్ టు బి ఆఫ్ ఎ జ్యువెల్ which is under pledge with the money lender. He redeems the jewel but refuses to deliver it to B. Decide the case. సో ఏం లేదు, ఏ అనే ఒక పర్సన్ ఓరల్ గిఫ్ట్ చేశాడు బీకి, జ్యువెలరీ ఇస్తాను నేను అని చెప్పేసి. అయితే ఆ జ్యువెలరీ వచ్చేసి ఒక మనీ లెండర్ దగ్గర ప్లెడ్జ్ అంటే తాకట్టు పెట్టారు. సో ఈ రీడీమ్స్ ద జ్యువెల్ బట్ రెఫ్యూజెస్ టు డెలివరీ టు, అంటే ఫస్ట్ ఓరల్ గా ప్రామిస్ చేశాడు నేను నీకు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేసి, ఎప్పుడైతే అది ప్లెడ్జ్ లో ఉన్నదో. కానీ రిడీమ్ చేశారు, అంటే అక్కడ నుంచి రిలీజ్ చేసుకున్నారు గోల్డ్ని, జ్యువెలర్ని, బట్ డెలివరీ చేయలేదు బీకి. ఇప్పుడు డిసైడ్ ద కేస్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఫ్యాక్ట్స్ యాజ్ యూజువల్ క్వశ్చన్లో ఉన్నవి ఉంటాయి. రీజన్స్ వచ్చేసి అండర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ఏ గిఫ్ట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అ వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. అంటే గిఫ్ట్ అనేది వితౌట్ కన్సిడరేషన్ ఉండాలన్నమాట, వ్యాలిడ్ గిఫ్ట్ ఇవ్వాలంటే. అలాగే సెక్షన్ 120 ఆఫ్ ద యాక్ట్ రిక్వైర్స్ దట్ ఫర్ ఎ గిఫ్ట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ దెర్ మస్ట్ బి క్లియర్ ఇంటెన్షన్ టు గిఫ్ట్, యాక్సెప్టెన్స్ బై ద డోనీ అండ్ డెలివరీ ఆఫ్ పొజిషన్. అంటే 122 సెక్షన్ ఏం చెప్తుంది అంటే గిఫ్ట్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఎలా ఉండాలి అంటే క్లియర్గా ఇంటెన్షన్ ఉండాలి అది గిఫ్ట్ చేయాలని. అలాగే డోనీ ఎవరైతే ఉన్నారో అంటే గిఫ్ట్ తీసుకునే వ్యక్తి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే పొజిషన్ అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఆ పొజిషన్ అనేది కూడా చేంజ్ అవ్వాలి, డెలివరీ కూడా ఉండాలన్నమాట. సో ఇన్ దిస్ కేస్ దెర్ వాజ్ అన్ ఓరల్ డిక్లరేషన్ ఆఫ్ ఎ గిఫ్ట్. యాక్చువల్లీ డెలివరీ ఆఫ్ పొజిషన్ డిడ్ నాట్ అక్కర్ at the time of the gift since the jewel was under pledge. So the redemption of the jewel indicates A had regained position but refusal to deliver it to B contradicts the essential requirement of transferring position. అంటే గిఫ్ట్ ఓకే యాక్సెప్ట్ చేశారు, ఇతను ఇస్తానని చెప్పారు, బట్ డెలివరీ అయితే జరగలేదు. అది మనకున్న ఎసెన్షియల్ కండిషన్ అనమాట, గిఫ్ట్ వ్యాలిడ్ గిఫ్ట్ అవ్వాలి అంటే. సో అది జరగలేదు ఈ కేసులో. సో దీనికి రిలేటెడ్గా మనకు ఒక కేసులో ఉంది, కే బాలకృష్ణన్ వర్సెస్ కే కమలం. సో ఇందులో ద కోర్ట్ ఎంఫసైజ్ దట్ వితౌట్ డెలివరీ ఆఫ్ పొజిషన్ ఏ గిఫ్ట్ రిమైన్స్ ఇన్కంప్లీట్ అండ్ ఎన్ఫోర్సబుల్. అంటే ఊరికే చెప్పడం కాదు, అది డెలివరీ ఆఫ్ పొజిషన్ కనుక చేంజ్ అవ్వకపోతే ఆ గిఫ్ట్ అనేది ఇన్కంప్లీట్ అండ్ దాన్ని ఎన్ఫోర్స్ కూడా చేయలేమని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ద ఓరల్ గిఫ్ట్ మేడ్ బై ఏ టు బి ఈజ్ ఇన్కంప్లీట్ అండ్ లీగల్లీ అండ్ ఎన్ఫోర్సబుల్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ డెలివరీ ఆఫ్ పొజిషన్. B has no legal right to claim the jewel from A. సో అది డెసిషన్ అనమాట. నెక్స్ట్, ఏ ట్రాన్స్ఫర్ హీస్ ప్రాపర్టీ టు బి విత్ ఎ కండిషన్ దట్ ఆఫ్టర్ బీస్ డెత్ ఇట్ షెల్ గో టు బీస్ సన్ హూ ఈజ్ ఇన్ ద ఊమ్ అంటే ఇంకా పుట్టలేదు, వాళ్ళు మదర్ కడుపులో ఉన్నారు అనమాట. సో బట్ బీ గాట్ ఏ డాటర్, డిసైడ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ట్రాన్స్ఫర్. సో ఏ అనే ఒక పర్సన్ ట్రాన్స్ఫర్స్ హీస్ ప్రాపర్టీ టు బి అనే పర్సన్కి చేశారు. ఏం కండిషన్ పెట్టారు? బి చనిపోయిన తర్వాత అది బి యొక్క సన్నికి వెళ్ళేలాగా ట్రాన్స్ఫర్ చేశారు ప్రాపర్టీని. అయితే బి గాట్ ఏ డాటర్, అంటే కడుపులో ఉన్నప్పుడు ప్రామిస్ చేశారు సన్ పుడితే ఆ ప్రాపర్టీ మీ సన్కి వెళ్తుంది అని. కానీ ఇక్కడ డాటర్ పుట్టారనమాట. ఇప్పుడు ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే జరిగిందో అది వ్యాలిడ్ అవుతా కాదా అనేది మనం డిసైడ్ చేయాలి. సో రీజన్స్ వచ్చేసి ద ప్రైమరీ లీగల్ ఇష్యూ రివాల్వ్స్ అరౌండ్ వెదర్ ద కండిషన్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ కెన్ బి enforced despite the birth of a daughter instead of a son. So it raises question regarding contingent transfers and whether such a condition is legally valid. Additionally, the doctrine of contingent interest under property law is relevant. అలాగే సెక్షన్ 19 వెస్టెడ్ ఇంట్రెస్ట్ గురించి చెప్తుంది, 21 కంటింజెంట్ ఇంట్రెస్ట్ గురించి చెప్తుంది. కంటింజెంట్ అంటే ఒక కండిషన్ పెట్టి అది ఫుల్ఫిల్ అయితేనే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవుతుంది అదే అనమాట. సెక్షన్ 13 వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్ అన్బార్న్ పర్సన్ ప్రొవైడెడ్ సర్టెన్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సెక్షన్ 25 ఏం చెప్తుందంటే విత్ కండిషనల్ ట్రాన్స్ఫర్స్ అండ్ స్టేట్ ద ట్రాన్స్ఫర్ బేస్డ్ ఆన్ ఇంపాసిబుల్ ఆర్ అన్లాఫుల్ కండిషన్ ఈస్ వాయిడ్. సో మీరు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో పార్ట్ సి గురించి తీసుకుంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్ 13 గుర్తుపెట్టుకోవాలి, అన్బార్న్ పర్సన్ యొక్క రైట్స్. సెక్షన్ 25 అంటే అన్లాఫుల్ కండిషన్ ఇస్ వాయిడ్ అని. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటేనే సో మ్యారేజ్ చేసుకుంటేనే నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే
అది మ్యారేజ్ అనేది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ పర్సన్ యొక్క రైట్స్ కదా అది. సో, అది అన్‌లాఫుల్‌గా కండిషన్ పెడితేనే నీకు అలా చేసుకుంటేనే నీకు ప్రాపర్టీ వస్తది. లేదంటే ఇప్పుడు చూడండి ఇందులో కేస్‌లో కూడా ఆహ్, సన్ పుడితేనే ట్రాన్స్‌ఫర్ వస్తదంటే అన్‌లాఫుల్ కండిషన్. అంటే డాటర్‌కి రైట్స్ ఉండవా? సో, అది ఇల్లీగల్ కదా! సో, అది అన్‌లాఫుల్ కండిషన్ కాబట్టి వాయిడ్ అవుతదనమాట యాస్ పర్ సెక్షన్ 25. సో, దీన్ని బేస్ చేసుకొని మనకు మీరు ఈ మొత్తం ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో యాక్ట్‌లో పార్ట్ సిలో మోస్ట్‌లీ ఇలానే క్వెషన్స్ వస్తాయి. ఎక్కడ క్వెషన్ వచ్చినా అన్‌బార్న్ పర్సన్స్ రిలేటెడ్‌గా ఈ కేస్ లాస్ బ్లైండ్‌గా వాడుకోండి. ఠాగూర్ వర్సెస్ ఠాగూర్ ప్రివీ కౌన్సిల్ అనమాట. అడ్రెస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు అన్‌బార్న్ పర్సన్స్ అనేవి చెప్పారు ఈ కేస్‌లో. సో, ఈ కేస్‌లాని బ్లైండ్‌గా గుర్తుపెట్టుకొని అన్‌బార్న్ పర్సన్ ఎక్కడొచ్చినా ఇక్కడ పెట్టేసేయండి అంతే. సో, ఈ కేస్‌కి డెసిషన్ ఏంటి అంటే ద ట్రాన్స్ఫర్ టు బి ఈజ్ వాలిడ్ యాస్ ద ఇమ్మీడియేట్ బెనిఫిషియరీ. The interest created in favor of the unborn son was a contingent interest under section 21. As the specified contingency birth of a son did not occur, the contingent interest fails. The conditional transfer based on birth of a son can be considered void under section 25 since the condition become impossible to fulfill. The transfer clause that discriminates based on gender is invalid under the principles of equality. Consequently, the property will devolve through inheritance law after B's death. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగిపోయింది. ఏ నుంచి బికి జరిగింది. అది బి యొక్క డెత్ తర్వాత సన్నుకు జరగాలనేది వాయిడ్ అవుతుంది అనమాట. అది కరెక్ట్ కాదు. ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి. బట్ ఏదైతే ప్రాపర్టీ బికి ఉందో అది అలాగే ఆయన దగ్గరే ఉంటుంది. కాకపోతే బి చనిపోయిన తర్వాత ఇన్హెరిటెన్స్ లా ప్రకారం హిందూ అయితే హిందూ లా ప్రకారంగా క్లాస్ 1 హెడ్స్, క్లాస్ 2 హెడ్స్ అలా వెళ్తుంది అనమాట ప్రాపర్టీ. ద డాటర్ మే ఇన్హెరిట్ ద ప్రాపర్టీ అండర్ ద అప్లికబుల్ ఇన్హెరిటెన్స్ లాస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ పర్చేస్డ్ ఏ హౌస్ అండ్ ఎంటర్డ్ ద నేమ్ ఆఫ్ వై ఇన్ ఆల్ రికార్డ్స్. వై సోల్డ్ ద హౌస్ టు వితౌట్ ద అథారిటీ ఆఫ్ ఎక్స్ అడ్వైస్ టు జెడ్. సో ఎక్స్ ఒక హౌస్ని పర్చేస్ చేశారు. అయితే అన్ని డాక్యుమెంట్స్లో కూడా రికార్డ్స్లో కూడా వై నేమ్ ఎంటర్ చేశారు. అయితే వై అనే పర్సన్ ఆ ప్రాపర్టీని వితౌట్ అథారిటీ ఎక్స్ దగ్గర నుంచి తీసుకోకుండా సోల్డ్ చేశారు, అమ్మేశారు. ఇప్పుడు ఆ జెడ్ అనే పర్సన్ ఎవరైతే కొన్నారో అతనికి అడ్వైస్ చేయాలన్నమాట మనం. సో ఇది మనకు సెక్షన్ 7 పర్సన్స్ కాంపిటెంట్ టు ట్రాన్స్ఫర్. Only owner or a person authorized by the owner can transfer property. Since Y had no ownership rights or authority from X, the transfer may be void. అలాగే ఒస్టెన్సిబుల్ ఓనర్ అని ఉంటారనమాట. అంటే మనకు తెలుగులో చూస్తూ ఉంటాము, వీళ్ళు బినామీ సో పర్సన్కి బినామీ అని చెప్తారనమాట. సో అలాంటిదే అనమాట ఇది. ఒస్టెన్సిబుల్ ఓనర్ అంటే ఓన్లీ పేపర్ వరకే ఆ పర్సన్ నేమ్ ఉంటుంది, కానీ ఒరిజినల్ ఓనరు వేరే పర్సన్ ఉంటారనమాట. సో అదే సెక్షన్ 41 డిస్కస్ చేస్తారు. దిస్ సెక్షన్ అప్లైస్ టు ట్రూ ఓనర్ knowingly allowed Y to appears as the real owner and Z purchased the property in good faith for consideration without notice of X ownership. So if X never represented Y as the owner or Z had reason to suspect Y's authority, then Z cannot claim protection under this section, make the sale void. అంటే ఒకవేళ ఎక్స్ అనే పర్సన్ ఓనర్ ఒరిజినల్ ఓనర్ అని వై జెడ్కు చెప్పి ఉంటే తెలిసి కూడా అది ప్రాపర్టీ కొంటే గనక అప్పుడు వాయిడ్ అవుతుంది ఆ సేల్. కానీ జెడ్ అనే పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఒకరు ఉన్నారు అని తెలియకుండా వై దగ్గర ఆ ప్రాపర్టీ కొంటే అప్పుడు అది గుడ్ ఫెయిత్ కింద కన్సిడర్ చేసి ఓనర్షిప్ని కన్సిడర్ చేసి లేదా అతను ఓనర్షిప్ లేకపోయినా ఆయనకి కంపన్సేషన్ ఆయన అమౌంట్ని రిటర్న్ చేయడము అలాంటివి జరుగుతాయి అనమాట. సో అది ఈ సెక్షన్ 41 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 43 ఏంటంటే ట్రాన్స్ఫర్ బై అన్ఆథరైజ్డ్ పర్సన్. డాక్ట్రిన్ ఆఫ్ ఫీడింగ్ ద గ్రాంట్ బై ఎస్టాపిల్ ఏంటంటే ఇఫ్ వై హ్యాడ్ నో ఓనర్షిప్ బట్ లాటర్ అక్వైర్స్ ఓనర్షిప్ ఫ్రమ్ ఎక్స్ ద ట్రాన్స్ఫర్ మే బికమ్ వ్యాలిడ్. అంటే ఫస్ట్ లేదు కానీ తర్వాత ఈ సేల్ గురించి తెలిసిన తర్వాత ఎక్స్ దగ్గర నుంచి వై ఓనర్షిప్ తీసుకుంటే అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. However, if X never intended to transfer ownership to Y, the doctrine will not apply. So section 54 ఏంటంటే సేల్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. వ్యాలిడ్ సేల్ రిక్వైర్స్ ఓనర్షిప్, ఫ్రీ కన్సెంట్ అండ్ రిజిస్ట్రేషన్ if the property value exceeds 100 rupees. Since Y had no ownership, the sale lacks a fundamental legal requirement, making it void ab initio. So doctrine of Namo Dutt Ved Nano Habit అంటే no one can transfer a better title than he has. Since Y has never the
real owner, he had no right to sell the property, and Z cannot acquire a valid title except under section 41. సెక్షన్ 41 ఏం చెప్తుంది, ఒస్టెన్సిబుల్ ఓనర్ గురించి డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో మీరు ఒస్టెన్సిబుల్ ఓనర్ సెక్షన్ 41 గురించి ఏ కేసు లాస్ వచ్చినా, ఎక్కడ వచ్చినా కూడా బ్లైండ్గా ఈ కేసు యూజ్ చేసుకోవచ్చు. రామ్ కుమార్ Kundu versus McQueen established that a person with no ownership cannot transfer a valid title to another. సో ఇది యూజ్ చేసుకోండి. ఇది కూడా కృష్ణ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ హెల్డ్ దట్ అనాథరైజ్డ్ సేల్స్ ఆర్ వాయిడ్ అన్లెస్ ద ట్రాన్స్ఫర్ యాక్ట్స్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ టైటిల్. సో దీని ప్రకారంగా ఇఫ్ ఎక్స్ కెన్ ప్రూవ్ దట్ వై హ్యాడ్ నో ఓనర్షిప్ ఆర్ అథారిటీ, then the sale jet to void, X can file a suit for declaration of ownership, recovery of possession, cancellation of sale deed. And if Z is a bona fide purchaser under section 41, he may retain ownership only if X had knowingly allowed Y to act as the owner. So if X never authorized Y, Z cannot claim a valid title. So Z legal remedies ఏమున్నాయంటే, if the sale is void, Z can sue Y for the fraud and claim damages under contract law. Z can file a criminal complaint under section 420 of IPC against Y for cheating and misrepresentation. So idanamata. Next, A as a manager of joint Hindu family consisting of himself and B mortgaged certain items from the joint family property to X. Subsequently, after partition, A mortgaged to Y his share in some of these items. Can Y claim any right decide? This question anamata. సో ఇక్కడ ఏం లేదు, ఏ అనేవాడు ఒక కర్త అనమాట. జాయింట్ ఫ్యామిలీ అంటేనే హిందూ లాలోనే వస్తారు వాళ్ళు, ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ. సో ఏ అనేవాడు కర్త, అంటే ఒక ఫ్యామిలీకి హెడ్ పర్సన్ అనమాట. అందులో బి అనే పర్సన్ కూడా ఉన్నారు ఆ ఫ్యామిలీలో. సో ఏం చేశాడు, హిస్ కెపాసిటీ యాజ్ అ మేనేజర్. సో అతను ఒక ల్యాండ్ని మార్టిగేజ్ చేశాడు, ఫ్యామిలీ ప్రాపర్టీ టు ఎక్స్, ఎవరికో ఒక ఎక్స్ అనే పర్సన్కి చేశాడు. అయితే లేటర్ ఆఫ్టర్ ద పార్టిషన్ ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, A received a specific share and A subsequently mortgaged the share in some of the properties to Y. So Y now claims the rights over the mortgaged property and disputes arise regarding the validity of his claim. So ఇది section 44, transfer by one co-owner. So this section states that when one co-owner transfer his share, the transferee steps into the shoes of the transferor and is subject to any existing encumbrance of the property. Here, since A had already mortgaged the property to X while it was a joint family property, Y's rights would be subject to X prior mortgage. So section 52, doctrine of lis pendency ఏం చెప్తుందంటే, if there is ongoing litigation regarding the mortgaged property, any subsequent transfer would be subject to the outcome of the prior transaction. సో దీన్ని బేస్ చేసుకొని మనము దీనికి డెసిషన్ ఏం చేయొచ్చు అంటే, ద మార్టిగేజ్ క్రియేటెడ్ బై ఏ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్ వైల్ ద ప్రాపర్టీ వాజ్ జాయింట్ ఈస్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ లీగల్ నెసెసిటీ ఆర్ antecedent. So upon partition, A share become his self-acquired property which had the right to mortgage to Y. However, Y's rights are subject to X prior mortgage. So if the X mortgage covered the entire property, Y's claim could be only valid after X claim is settled. Therefore, Y can claim rights over A share, but his claim will be subordinate to X mortgage. Next question is, A mortgages the plot of land and existing building to B. సో అంటే ఒక ఏ అనే పర్సన్ ఒక ల్యాండ్ని, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని బికి మార్టిగేజ్ చేస్తాడు. అయితే సబ్సిక్వెంట్లీ ఏ కన్స్ట్రక్ట్స్ ఏ న్యూ హౌస్ ఆన్ ద సేమ్ మార్టిగేజ్డ్ ప్లాట్. సో అదే మార్టిగేజ్కి ఏదైతే తాకట్టు పెట్టారో అదే ల్యాండ్లో ఇంకో కొత్త హౌస్ కట్టారు. అయితే లీగల్ క్వశ్చన్ ఏంటంటే, సో బి ఏదైతే కొత్తగా హౌస్ కట్టాడో మార్టిగేజ్ ప్రాపర్టీలో బికి ఇచ్చారో, అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ కూడా మార్టిగేజ్ కింద సెక్యూరిటీకి వెళ్తుందా అనేది క్వశ్చన్ అనమాట. సో అయితే మనకు లీగల్ రీజన్స్ ఏమున్నాయంటే, డాక్ట్రిన్ ఆఫ్ యాక్సెషన్ ఏం చెప్తుందంటే, ఎనీ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ అడిషన్స్ మేడ్ టు ఎ మార్టిగేజ్డ్ ప్రాపర్టీ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద సెక్యూరిటీ. అంటే ఏదైతే అడిషన్స్ చేసినా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేసినా ఆ ల్యాండ్లో అదంతా కూడా మార్టిగేజ్ ప్రాపర్టీ సెక్యూరిటీ కింద వెళ్తుందని మనకు డాక్ట్రిన్ ఆఫ్ యాక్సెషన్ అనేది చెప్తుంది అనమాట. దానికి తోడు యాజ్ పర్ సెక్షన్ 70 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే, ఎనీ యాక్సెషన్ టు ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీ ఆటోమేటికల్లీ ఎక్స్టెండ్స్ టు ద మార్టిగేజెస్ ఇంట్రెస్ట్ అని చెప్తుంది. అలాగే ద ప్రిన్సిపల్ ఆఫ్ క్విక్
క్విడ్ ప్లాంటో సోలో సోలో సెడిట్. ఇది ఒక లాటిన్ మ్యాక్సిమ్ అనమాట. ఇది కూడా ఏం చెప్తుందంటే whatever is affixed to the soil belongs to the soil, suggests that the newly erected house becomes an integral part of the mortgaged land అనే చెప్తుంది. So if the mortgage was with the position B, as the mortgagee would have an even stronger claim over the house అనేది మనకు ఈ యొక్క కేస్ లాలో ఈ సెక్షన్స్ అండ్ లీగల్ మ్యాక్సిమ్స్ డాక్టరేట్ బట్టి తెలుస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనము డెసిషన్ the court is likely to hold that B, as a mortgagee, is entitled to the newly erected house along with the original mortgaged property అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ A transferred his land to B and the easementary rights over the land to C. Decide the validity of such rights. సో ఏ అనే పర్సన్ బీకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే ఈజ్మెంటరీ రైట్స్ ఆ ల్యాండ్కి ఏదైతే ఉంటుందో అది సికి ట్రాన్స్ఫర్ చేశారు. సో డిసైడ్ ద వ్యాలిడిటీ ఆఫ్ సచ్ రైట్స్. అలా చేయొచ్చా అనేది క్వశ్చన్ అనమాట. రీజనింగ్స్ ఏంటి అంటే ఈజ్మెంటరీ రైట్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ రైట్స్, అంటే అదొక ల్యాండ్ లాగా లేదంటే అదొక రైట్ అంటే ఇండిపెండెంట్ రైట్ కాదనమాట. సో అలా చేయకూడదు. సో బట్ ఆర్ అటాచ్ టు ద డామినెంట్ టెనెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందర ఆ ల్యాండ్ ఉండి వెనకాల ఇంకొక ల్యాండ్ ఉంటే, సో వెనకాల ఉన్న ల్యాండ్ వచ్చేసి డామినెంట్ టెనెంట్ అని అంటారు అనమాట. As per the easementary rights, according to the Indian Easement Act 1882, an easement is a right enjoyed by one landowner, అదే ఎవరు డామినెంట్ హెరిటేజ్ ఉన్నవాళ్ళు, ఓవర్ అనదర్ ప్రాపర్టీ సర్వియంట్ హెరిటేజ్, అంటే ముందున్న ల్యాండ్. ఇప్పుడు ఆ ల్యాండ్ వెనకాల ఉన్న ల్యాండ్కి వెళ్ళాలి అంటే ముందున్న ల్యాండ్ నాకు ఇస్తేనే కదా నేను వెనకాల ఉన్న ల్యాండ్కి వెళ్ళి నేను ఎంజాయ్ చేసేది. సో ఇప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు డామినెంట్ హెరిటేజ్ అవుతారు, ముందు స్పేస్ ఇస్తున్నారు కదా వాళ్ళు సర్వియంట్ హెరిటేజ్ అవుతారు అనమాట. సో ఇఫ్ ఏ ట్రాన్స్ఫర్స్ ద ల్యాండ్ టు బి, హీ సీజెస్ టు ఓన్ ద డామినెంట్ టెనెంట్మెంట్. వితౌట్ ద డామినెంట్ టెనెంట్మెంట్ ఈజ్మెంటరీ రైట్స్ కెనాట్ ఎగ్జిస్ట్ సెపరేట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ సి. సో ఈజ్మెంటరీ రైట్ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ లాగా అదొక స్పెషల్ రైట్ కాదు, అది ఒక ప్రాపర్టీతో ముడిపడి ఉండే రైట్ అనమాట. సో ఎవరైతే ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అతను హక్కు కోల్పోతాడు, ఈజ్మెంట్ రైట్ కోల్పోతాడు. సో అతనికి ల్యాండే లేనప్పుడు, డామినెంట్ టెనెంట్మెంట్ హక్కే లేనప్పుడు ఈజ్మెంటరీ రైట్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలా ఉంటుంది, చేయలేడు. సో అదే మనకి ఈ కేసులో డెసిషన్ అనమాట. సో మనకి ఈ ఈజ్మెంటరీ రైట్స్ గురించి ఎక్కడికి వచ్చినా కూడా మీరు కృష్ణా పిల్లై వర్సెస్ కరప్పన్ అనే కేసు గుర్తుపెట్టుకోండి. హెల్డ్ దట్ అన్ ఈజ్మెంట్ ఈజ్ అన్ ఆన్సిలరీ రైట్ దట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఏ డామినెంట్ టెనెంట్మెంట్ అనేది ఉంటుంది. Next, A makes a gift to B with a condition that B should marry only in consultation with C, but B marries in consultation with D. Decide the validity of gift. సో మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది సెక్షన్ 120 ఏం చెప్తుందంటే వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ ఉంటేనే దాన్ని గిఫ్ట్గా పరిగణిస్తారనమాట. అలాగే సెక్షన్ 10 ఏం చెప్తుందంటే స్టేట్స్ దట్ ఎనీ కండిషన్ ఇన్ ఎ ట్రాన్స్ఫర్ దట్ అబ్సల్యూట్లీ restrains the transferee from alienating the property is void. And a condition restricting marriage choice is considered repugnant and against public policy under section 23 of the Indian Contract Act. సో ఇలాంటి కండిషన్స్ పెట్టకూడదని నేను ముందుగానే డిస్కస్ చేసాము, సేమ్ అనమాట. సో ద కండిషన్ దట్ బీ మ్యారీ ఓన్లీ ఇన్ కన్సల్టేషన్ విత్ సి ఈజ్ వాయిడ్ యాజ్ ఇట్ ఇంపోజెస్ అన్రీజనబుల్ రెస్ట్రెంట్ ఆన్ మ్యారేజ్. Gift was already executed, it remains valid despite B's failure to fulfill the condition. The condition is unenforceable and B retains ownership of the gifted property. This is the decision. And next వచ్చేసి X, Y and Z are co-owners of a house to which an easement is annexed. So A without the consent of B and C releases the easement. Decide the case. X, Y and Z అందరూ కూడా co-owners ఒక హౌస్కి, ఆ హౌస్కే ఈజ్మెంట్ రైట్ అనెక్స్ అంటే దానికే ఉందన్నమాట. వితౌట్ కన్సెంట్ బి అండ్ సి రిలీజ్ చేస్తే ఈజ్మెంట్ రైట్స్ని రిలీజ్ చేసేస్తారు. ఇప్పుడు డిసైడ్ చేయాలి. సో దీనికి మనకు రీజనింగ్స్ ఏంటంటే ద కోర్ ఇష్యూ ఈజ్ వెదర్ ఏ సింగిల్ ఓనర్ కెన్ యూనిలాటరల్లీ రిలీజ్ అన్ ఈజ్మెంట్ రైట్ వితౌట్ ద కన్సెంట్ of the other co-owners. The easement rights that benefit a dominant tenant. So and all co-owners have an equal interest in the property and associated rights. So easement act ప్రకారంగా states that as easement runs with the dominant tenant unless legally extinguished by all entitled properties. సో అందరూ కలిసి చేస్తేనే అది వదిలేసుకోవచ్చు, అలా కాకుండా ఒకరే చెప్పకుండా చేస్తే అది కాదనమాట.
So A acting alone cannot release the easement. The easement remains valid B and C despite A's unilateral action. So for the easement to be legally extinguished, all co-owners must agree and there must be a valid legal ground such as abandonment by all statutory extinguishment under the easement act అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి A mortgaged his house with B. A intended to redeem his house but B is not willing to discharge the contract from his part. So A approached to you యాజ్ అ లాయర్, మీరు లాయర్ అనుకోండి, ఫర్ రెమెడీస్ ఇఫ్ ఎనీ డిసైడ్. సో ఒక ఏ అనే ఒక పర్సన్ ఆయన హౌస్ని బీకి ఇచ్చారు. అయితే ఏ అనే పర్సన్ ఆ హౌస్ని రీడీమ్ చేసుకోవాలన్నట్టు డబ్బులు కట్టేసి ఫుల్ఫిల్ చేసి కండిషన్స్ నా హౌస్ నాకు ఇచ్చేయండి అని అడుగుతున్నాను. అయితే బి అనే పర్సన్ నేను రిలీజ్ చేయను అని చెప్పేసి ఆయన్ని ప్రివెంట్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మనం లీగల్ రెమెడీస్ ఇవ్వాలి ఎవరైతే మార్టిగేజ్ చేస్తారో ప్రాపర్టీ అతనికి. సో దీనికి ఏస్ రైట్స్ టు రీడింగ్ మార్టిగేజ్ యాజ్ పర్ మార్టిగేజ్ లా ప్రకారంగా సెక్షన్ 70 ఏం చెప్తుందంటే ద మార్టిగేజర్ ఏ హ్యాస్ అన్ అబ్సల్యూట్ రైట్ టు రీడింగ్ ద మార్టిగేజ్డ్ ప్రాపర్టీ అపాన్ రీపేమెంట్ ఆఫ్ ద లోన్. ద రిఫ్యూజల్ by B to release the mortgage constitutes an illegal obstruction to the redemption unless B has a legally valid reason such as contractually agreed limitation or foreclosure. సో దీని ప్రకారంగా మనము ఏ హ్యాజ్ అన్ని రైట్స్ ఉన్నాయన్నమాట ఆయనకి రీడీమ్ చేసుకోవడానికి ఆయన ప్రాపర్టీని. సో బీ కెనాట్ రెఫ్యూజ్ అండ్ ఏ కెన్ ఫైల్ అ సూట్ ఆఫ్ రిడెంప్షన్ అండర్ సెక్షన్ 60 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ and the court can direct specific performance compelling B to release the mortgage upon payment. So if B unlawfully withholds the property, A may also seek damages or possession through legal action. Next, A transferred his property to the unborn child of Y. Y is the custodian of the property. The unborn child has not come into existence in the stipulated time. Decide the validity of the transfer on merits. So if A అనే పర్సన్ Y యొక్క అన్బార్న్ చైల్డ్కి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశారు, వై అనే పర్సన్ని కస్టోడియన్గా పెట్టారు, కాకపోతే ఆ అన్బార్న్ చైల్డ్ బార్న్ అవ్వలేదు, ఎగ్జిస్టింగ్ రాలేదు. సో ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ యొక్క వ్యాలిడిటీని మనము చెప్పాలన్నమాట. సో సెక్షన్ 13 and 20 ఏం చెప్తుంది, ట్రాన్స్ఫర్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ పర్సన్. సెక్షన్ 13 ఏం చెప్తుంది, కెన్ బి మేడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్ ప్రొవైడెడ్ ద బిఫోర్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ అబ్సల్యూట్ ఇంట్రెస్ట్ ఇస్ ఫస్ట్ వెస్టెడ్ ఇన్ అ లివింగ్ పర్సన్. సో అంటే అన్బార్న్ చైల్డ్కి రైట్స్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ ప్రాపర్టీ అనేది ఒక లివింగ్ పర్సన్ మీద ఉండాలి అనమాట, అబ్సల్యూట్ ఇంట్రెస్ట్. సో సెక్షన్ 20 ఏం చెప్తుంది, ద పర్సన్ హూ ఈస్ నాట్ ఎట్ బార్న్ కెన్ ఓన్లీ అక్వైర్ ప్రాపర్టీ ఇఫ్ దే కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ ద లీగల్ పర్మిజబుల్ పీరియడ్. ఏదైతే టైం ఉంటుందో ఆ టైం పీరియడ్లో అతను ఎగ్జిస్ట్ అవుతేనే అన్బార్న్ చైల్డ్ యొక్క ప్రాపర్టీ ఆయనకు వెళ్తుంది. సో ద ప్రాపర్టీ మస్ట్ వెస్ట్ విత్ ఇన్ ద పర్పిటరీ పీరియడ్ యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 14 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. సో దీన్ని బేస్ చేసుకొని మనము సిన్స్ ద అన్బార్న్ చైల్డ్ హ్యాస్ నాట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ దట్ ట్రాన్స్ఫర్ ఫెయిల్స్ యాజ్ పర్ సెక్షన్ 13 and 20. ద ప్రాపర్టీ కెన్ బి హెల్డ్ ఇండెఫినెట్లీ ఫర్ అన్ అన్బార్న్ పర్సన్ యాజ్ దిస్ వుడ్ వైలేట్ ద రూల్ అగైనెస్ట్ పర్పిట్యూటీ. ద ట్రాన్స్ఫర్ ఇస్ దేర్ ఫోర్ వాయిడ్ అండ్ ద ప్రాపర్టీ రివర్ట్స్ బ్యాక్ టు ఏ ఆర్ ఏస్ లీగల్ హెయిర్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ వాజ్ ద ఒస్టెన్సిబుల్ ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ హ్యాడ్ ట్రాన్స్ఫర్డ్ to Y. Subsequently, the real owner challenged the transfer was invalid. Decide the case. Same section 41 final decision కి వెళ్తాను నేను. So if X was the ostensible owner with the express or implied consent of the real owner and Y acted in a good faith by verifying the ownership before purchasing, then the transfer would be valid under section 41. However, if X was merely a manager or had no legal authority and Y failed to verify ownership, the real owner's challenge would succeed. The court will analyze whether Y took reasonable care and whether the real owner's conduct led Y to believe X was the true owner. అది మన ఫైనల్ డెసిషన్ అనమాట. నెక్స్ట్ ఏ అనే ఒక ద ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ ఓరల్లీ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు ఎక్స్ కన్సిడరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ డ్యూరింగ్ ఏజ్ ప్రోలాంగ్డ్ ఇల్నెస్. సో ఏ అనే పర్సన్ ఆరోగ్యం బాగాలేక ఉంటే అతనికి సర్వీస్ చేశారు ఎక్స్ అనే పర్సన్కి. అతను ఓరల్గా నేను నీకు ప్రాపర్టీని ఇస్తాను అని చెప్పాడు. సో ఎక్స్ టు పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఏ అనే పర్సన్ తర్వాత చనిపోయారు. తర్వాత ఏస్ లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎవిక్షన్ అవ్వమని ఆ ల్యాండ్లో నుంచి సూట్ ఫైల్ చేశారు ఆయన మీద. సో ఇక్కడ సెక్షన్ 54 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే
states that a transfer of immovable property value exceeding 100 must be through a registered instrument and cannot be made orally. Since A transferred the property orally, it lacks legal enforceability. So even though X renders services to you, such services do not constitute a valid consideration for property transfer under contract law. సో వీటిని బేస్ చేసుకొని మనము ఎక్స్ కెనాట్ క్లెయిమ్ ఓనర్షిప్ బికాజ్ ఇట్ ఈస్ అ ఓరల్ ల్యాక్ ఆఫ్ లీగల్ వ్యాలిడిటీ ఉంది, డాక్యుమెంట్ రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి. సో ఎక్స్ మే బి లయబుల్ ఫర్ ఎవిక్షన్. However, if X has occupied the property for 12 years openly, continuously, and without interruption, he may claim ownership under adverse position as per the Limitation Act 1963. సో అది మీరు రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏ ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీస్ టు ద లీగల్ హెడ్స్ ఆఫ్ అన్ అన్బార్న్ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద హోమ్ ఎగ్జామిన్ ద లీగాలిటీ. సో ఈ మీరు అన్బౌండ్ పర్సన్ గురించి ప్రతి ఇయర్ అడుగుతారనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, కేస్ లాస్ కానీ సెక్షన్ 13 అండ్ సెక్షన్ 20 గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా డెసిషన్ చెప్తాను నేను ఈ కేసులో. ద ట్రాన్స్ఫర్ మేడ్ బై ఏ ఈజ్ ఇన్వాలిడ్ అండర్ సెక్షన్ 13 బికాజ్ ఇట్ డైరెక్ట్లీ గ్రాంట్స్ ద ప్రాపర్టీ టు ద హెడ్స్ ఆఫ్ ద అన్బార్న్ పర్సన్. అంటే ముందుగా ఒక అబ్సల్యూట్ ఇంట్రెస్ట్ వెస్టెడ్ అయి ఉండాలన్నమాట. అలా కాకుండా అన్బార్న్ పర్సనే పుట్టలేదు, మళ్ళీ వాళ్ళ హెయిర్స్కి ఎలా ఇస్తారు వీళ్ళు ప్రాపర్టీ. సో ఇఫ్ ఏ హ్యాడ్ ఫస్ట్ గ్రాంటెడ్ ఏ లైఫ్ ఎస్టేట్ టు ఏ లివింగ్ పర్సన్ అండ్ హ్యాడ్ దెన్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాపర్టీ టు ద అన్బార్న్ చైల్డ్ అపాన్ బర్త్, దట్ ట్రాన్స్ఫర్ కుడ్ హ్యావ్ బీన్ వ్యాలిడ్. సో అంటే ఏం లేదు, ఒక అన్బార్న్ పర్సన్కి ల్యాండ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ లివింగ్ పర్సన్ ఉండాలి, లివింగ్ పర్సన్కి లైఫ్ ఎస్టేట్ ఉండి తర్వాత అన్బార్న్ పర్సన్కి వెళ్ళాలి. అది వ్యాలిడ్ కండిషన్ అనమాట. So however, if the child is born alive, he may have a claim under section 20 but not under the Transfer of Property Act. Next, in a mortgage deed, it is specified that mortgager has no right to redeem the mortgage for 100 years, decide the validity. ఒక ప్రాపర్టీ మార్టిగేజ్ చేశారు, అయితే అందులో టర్మ్స్ ఆఫ్ కండిషన్లో 100 years వరకు ప్రాపర్టీని రీడీమ్ చేసుకోవడానికి లేదు అని చెప్పి మెన్షన్ చేశారు. అలాంటి కండిషన్స్ పెడితే అది వ్యాలిడ్ అవుతుందా కాదా అనేది క్వశ్చన్ అనమాట. నేను డైరెక్ట్గా డెసిషన్కి వెళ్తున్నాను. ద రెస్ట్రిక్షన్ ప్రివెంటింగ్ రిడెంప్షన్ ఫర్ 100 years ఈజ్ అ క్లాగ్ ఆన్ ద ఈక్విటీ ఆఫ్ రిడెంప్షన్ అండ్ ఇస్ వాయిడ్. క్లాగ్ అంటే కండిషన్ లాంటిది అనుకోండి. సో అలాంటి కండిషన్ పెడితే అది వాయిడ్ అవుతుంది అంటారు మార్టిగేజ్ లా. ద మార్టిగేజర్ హ్యాస్ అన్ ఇన్హెరెంట్ రైట్ టు రీడీమ్ ద మార్టిగేజ్ అపాన్ రీపేమెంట్ ఆఫ్ ద డెబ్ట్ and unreasonable long restriction on the right is invalid. The court would likely declare the 100-year clause unenforceable and allow the mortgager or redeem the mortgage upon payment of the due amount. So ఇది డెసిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి X allowed his neighbor Y to park his car in his office. After some time, X refused to park the car in his house. X neighbor Y claimed it as a easement right, decide the case. సేమ్ లేదు, ఎక్స్ అనే పర్సన్ని వాళ్ళ నైబర్ వైని వాళ్ళ హౌస్లో పార్కింగ్ చేసుకోమని చెప్పి ఇచ్చారు. అయితే అలా కొన్ని రోజుల పాటు ఆయన పార్క్ చేస్తూనే ఉన్నాడు. లేటర్ ఎక్స్ రెఫ్యూజ్ టు అలో వై టు పార్క్ ఇన్ కార్ ఇన్ హీజ్ హౌస్. ఎక్స్ అనే పర్సన్ అలో చేయట్లేదు తర్వాత. అయితే వై ఏం చెప్తున్నాడు, అది నా ఈజ్మెంట్ రైట్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ రీజన్స్, ఈజ్మెంట్ రైట్ అనేది లీగల్ రైట్ దట్ అలోస్ అ పర్సన్ టు యూజ్ అనదర్ పర్సన్స్ ప్రాపర్టీ ఫర్ అ స్పెసిఫిక్ పర్పస్ ప్రొవైడెడ్ ఇట్ మీట్ ద కండిషన్ అండర్ ఈజ్మెంట్ యాక్ట్. సో an easement may be acquired by prescription, which means that if someone enjoys continuous and uninterrupted use of another property for 20 years, government land అయితే 30 years, they may claim an easement right. In this case, Y was parking his car in X house with permission only అండ్ నాట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. సో అంటే పర్మిషన్ లేకోకుండా మనం కంటిన్యూస్గా 20 years వాడితే అది మనం ఈజ్మెంట్ రైట్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ పార్క్ చేస్తానని ఫస్ట్ అడిగిన తర్వాత పర్మిషన్ ఇచ్చాకే పెట్టుకున్నాడు. సో అప్పుడు అది పర్మిషన్ ఉంది కాబట్టి వితౌట్ ఇంటరప్షన్గా లేదు కదా, ఆయన ఇస్తేనే పెట్టుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని వై కెనాట్ క్లెయిమ్ అన్ ఈజ్మెంట్ రైట్ ఓవర్ ఎక్స్ ప్రాపర్టీ బికాస్ ఆఫ్ హిస్ యూజ్ ఆఫ్ ద పార్కింగ్ స్పేస్ వాస్ బేస్డ్ ఆన్ ఎక్స్ పర్మిషన్. ఎక్స్ పర్మిషన్ లేకుండా, ఎక్స్ డిస్టర్బ్ చేయకోకుండా కంటిన్యూస్గా 20 years వాడితే అప్పుడు వస్తుంది. సిన్స్ వైస్ యూసేజ్ వాజ్ నాట్ కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ అండ్ అడ్వర్స్ ఫర్ 20 years, ఇట్ డస్ నాట్ క్వాలిఫై యాజ్ అ ఈజ్మెంట్ బై ప్రిస్క్రిప్షన్. ఈజ్మెంట్లో టైప్స్ ఉంటుంది, అందులో ప్రిస్క్రిప్షన్ అనేది ఒక టైప్ అనమాట. సో ఎక్స్ హ్యాస్ ద లీగల్ రైట్ టు రెఫ్యూజ్ ఫర్దర్ పార్కింగ్ ఇన్ హిస్ హౌస్
and Y cannot enforce a right based on mere permission. Next వచ్చేసి A sold a house to B and on the date of sale B executed a separate agreement that if he wished to sell the house he would sell it back to A and no one else. Examine the validity of the condition. ఇక్కడ ఏం లేదు, ఏ అనే పర్సన్ ఒక హౌస్ ని బికి సేల్ చేశారు. అయితే కండిషన్ పెట్టారు, ఏంటి అంటే సపరేట్ అగ్రిమెంట్ పెట్టారు. ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ ఇల్లు మళ్ళీ అమ్మాలంటే నాకే అమ్మాలి, వేరే వాళ్ళకి అమ్మకూడదు అని చెప్పారనమాట. అలా అది వ్యాలిడిటీ అవుతుందా అనేది క్వశ్చన్. సో సెక్షన్ 10 ఏం చెప్తుంది, ఎనీ కండిషన్ ఇన్ సేల్ డీడ్ దట్ అబ్సల్యూట్లీ రెస్ట్రిక్ట్ ద ట్రాన్స్ఫర్ రైట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ వాయిడ్ అనమాట. అంటే ఫుల్ రైట్స్ ఉండాలి, నాకే అమ్మాలి, వేరే వాళ్ళకి ఎవరికి అమ్మకూడదు అని కండిషన్ పెట్టకూడదు. యాజ్ పర్ సెక్షన్ 10, ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ప్రొవిజన్ ఈజ్ ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్, ద న్యూ ఓనర్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు డీల్ విత్ దట్ ప్రాపర్టీ. However, partial restrictions or preemption clauses like giving the first right to purchase to a particular person may be considered valid in certain circumstances. అంటే కంప్లీట్ గా ఎవరికి అమ్మకూడదు అని చెప్పుకోకుండా మీరు ఒకవేళ అమ్మాలనుకుంటే నాకే ఫస్ట్ చెప్పాలి అనేది ఓకే, నాకే అమ్మాలి అనే కండిషన్ అయితే పెట్టకూడదు అనమాట. సో దాని ప్రకారంగా ద రెస్ట్రిక్షన్ ఇంపోజ్డ్ సపరేట్ అగ్రిమెంట్ ఈస్ వాయిడ్ అండ్ రైట్ ఆఫ్ ప్రియంప్షన్ అనేది ఓకే అని మీరు డెసిషన్లో సెక్షన్ 10 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్, A transfer his property to B on condition that he shall marry with the consent of D and E. So E dies, B marries with the consent of C and D. Discuss the validity of transfer. Is B entitled to the property అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కాబట్టి. ద కండిషన్ రిక్వైరింగ్ బోత్ D and E is consent become impossible to fulfill the due to E's death. So under section 14 ఏం చెప్తుంది, impossible condition is void. Since the transfer A intended to property go to B only upon fulfilling the condition and the condition could not be fulfilled as originally intended, the transfer may fail. If the court deems the condition as not essential, it may uphold the transfer, otherwise B may not be entitled to the property. Next, A transfer property to B for life and after his death to C and D equally to be voided between them or the survivor of them. C dies during the transfer. Discuss the validity అని అడుగుతున్నారు. ఏం లేదు, ఏ అనే ఒక పర్సన్ బికి ఆయన జీవితకాలం వాడుకోమని చెప్పి ఒక ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఆఫ్టర్ బీస్ డెత్ ఆ ప్రాపర్టీ ఈస్ ట్రాన్స్ఫర్ టు సి అండ్ డి ఈక్వల్ గా వెళ్ళాలని చెప్పారు. ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ అ క్లాజ్ స్టేటింగ్ దట్ ప్రాపర్టీ షెల్ బి డివైడెడ్ ఈక్వల్లీ బిట్వీన్ సి అండ్ డి ఆర్ టు ద సర్వైవర్ ఆఫ్ దెమ్. వాళ్ళిద్దరికి ఈక్వల్ గా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ సర్వైవర్స్ కి, లీగల్ హెడ్స్ కి. అయితే సి డైస్ డ్యూరింగ్ బీస్ లైఫ్ టైం, బి బతికుండగానే సి చనిపోయారు. ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి దీనికి డెసిషన్ ఏంటి అంటే, సిన్స్ ద ట్రాన్స్ఫర్ స్టేట్స్ దట్ ద ప్రాపర్టీ షుడ్ గో టు సి అండ్ డి ఈక్వల్లీ ఆర్ ద సర్వైవర్ ఆఫ్ దెమ్. సో ఏ as C predeceased B, his interest never materialized. Upon B's death, the entire property would pass to D as the surviving beneficiary. C's legal heirs have no claim over the property. ఇది సెక్షన్ 19, 21 గురించి ఉంటుంది అనమాట. ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రాయండి ఆన్సర్. నెక్స్ట్, కే ట్రాన్స్ఫర్ ద ప్రాపర్టీ టు వై హిజ్ వైఫ్ ఆన్ ద కండిషన్ దట్ షీ షుడ్ నాట్ రీమ్యారీ ఆఫ్టర్ హిస్ డెత్. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎక్స్, వై రీమ్యారీడ్, ద ఎక్స్ సన్ క్లైమ్డ్ రైట్స్ ఓవర్ ద ప్రాపర్టీ అట్ వై. సో ఏం లేదు, ఇక్కడ కే అనే ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ కి ఒక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేశారు. కండిషన్ ఏంటంటే ఆవిడ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవద్దు తను చనిపోయిన తర్వాత అనేసి. అయితే కే చనిపోయిన తర్వాత వై రీమ్యారీ చేసుకున్నారు. అయితే ఇప్పుడు కేకి వైకి పుట్టిన అబ్బాయి ఆ ప్రాపర్టీని అంటే కండిషన్ వైలేట్ చేశారు కాబట్టి ఆ ప్రాపర్టీ నాకు రావాలి అని చెప్తున్నారు అనమాట. సో దీనికి రీజనింగ్స్ ఏంటి అంటే, ప్రైమరీ ఇష్యూ ఏంటంటే మ్యారేజ్ గురించి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఉందన్నమాట. సో డెసిషన్ ఏంటి అంటే, Section 10 of Transfer of Property. Any condition that absolutely restrains a person from alienating or enjoying the property is void. The condition imposed by K that Y should not remarry is considered an absolute restraint on marriage and is legally invalid. Therefore, Y is entitled to retain ownership of the property despite remarrying. So అదనమాట. ఎవరైతే K యొక్క సన్ ఉన్నాడో ఆయన ఓవర్ ద ప్రాపర్టీ is not valid and as the transfer Y was unconditional in the eyes of the law.
So thus Y remains the rightful owner of the property. Next, A and B exchanged their lands. A and B exchanged their respective lands. So A sold exchanged land to X. B was disposed by who had paramount title to the land that B received in exchange. So B now seeks to claim from the X the land was originally given to A in the exchange. So ఇప్పుడు దీనికి డెసిషన్ రాయాలి మనము. So B has the right to seek restitution from A for the failure of consideration in the exchange. So if X is a bona fide purchaser for value without notice of the defect, B may not able to reclaim the land from X. However, B can seek damages or compensation from A as A was responsible for ensuring a valid exchange. So if X purchased the land with the notice of B's rights, B may have a claim against X for recovery of possession. Next question వచ్చేసి X transferred his property to unborn person of Y. The baby was born and lived for 2 seconds and died. So Y's legal heir claimed the properties advice. సో ఇది X అనే పర్సన్ ఆయన ప్రాపర్టీని ఒక అన్బార్న్ పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు Y అనే. సో Y వాజ్ born live but survived only for few seconds before passing away. అంటే పుట్టి చనిపోయారనమాట. ఆఫ్టర్ వైస్ డెత్ వైస్ లీగల్ హెయిర్ క్లెయిమ్డ్ ద ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం అడ్వైస్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా డెసిషన్కి వెళ్తున్నాను. సెక్షన్ 13. సో ఇఫ్ ద ట్రాన్స్ఫర్ టు వై వాజ్ మేడ్ వితౌట్ preceding life estate, the transfer itself could be void under section 13. So if the transfer was valid and Y had acquired the property, then his legal heir would have the right to claim the property. So advise ఏం చెప్పొచ్చు అంటే, if the transfer complied with section 13 and Y was validly given the property, Y's legal heir has a rightful claim. If the transfer was not preceded by the life estate, the transfer is void. Next, A transferred his lands to B subject to the condition that B should marry daughter of A. B married C daughter of D. Afterwards, B claimed the property on the ground that marriage is a personal choice and cannot be subject matter of any transfer of property decide. సో డైరెక్ట్గా డెసిషన్కి వెళ్తున్నాను నేను. సెక్షన్ 10 ఎలాంటిదైనా కండిషన్స్ పెడితే అది వాయిడ్ అవుతుంది అంటే రెస్ట్రిక్షన్స్ చేస్తూ. తర్వాత B is entitled to claim the property since the condition is legally unenforceable. The court upheld the principle that personal liberty, including the right to choose a life partner, cannot be curtailed through contractual conditions in property transfers. Next question is, X buys a house from Y but fails to get possession as the Z was in a position and Z is a powerful political leader. Z refuses to vacate the house. Is there any remedy to X? సో ఎక్స్ అనే పర్సన్ వై దగ్గర నుంచి ఒక ల్యాండ్ కొనుక్కున్నారు. ఆఫ్టర్ కొనుక్కున్న తర్వాత అందులో జెడ్ అనే పర్సన్ పొజిషన్లో ఉన్నారు, ఆ ల్యాండ్లో రెంట్కున్నాడు అనుకోండి. అయితే ఆ జెడ్ అనే పర్సన్ పొలిటికల్గా పవర్ఫుల్ పర్సన్. సో వెకేట్ చేయడానికి నేను చేయనని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్స్కి రెమెడీ ఇవ్వాలి. సో ఏంటి రెమెడీ ఇస్తామంటే, ఫస్ట్ అతను సూట్ ఫర్ పొజిషన్ వేసుకోవాలి సెక్షన్ 5 ఆఫ్ స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద. అలాగే ఇంజెక్షన్ అగెనెస్ట్ జెడ్. సో ఎవరైతే జెడ్ అనే ఉన్నారో అతను ఆ ప్లేస్లో నుంచి ఖాళీ చేయమని చెప్పేసి యాజ్ పర్ సిపిసి ఆర్డర్ 39 రూల్ 1 and 2 ప్రకారంగా ఏం చెప్పాలి, ఇంజెక్షన్ ఫైల్ చేసుకోవాలి సూట్. నెక్స్ట్ అగెనెస్ట్ వై మీద సెక్షన్ 55 సబ్సెక్షన్ 1 clause F ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఎక్స్ కెన్ షూ వై ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ క్రిమినల్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయొచ్చు, రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు అనమాట. Next, X by a settlement deed transferred property to Y for a life, then to Z. Z predeceased Y. సో Y తర్వాత జెడ్కి వెళ్ళాలి. అయితే జెడ్ వై కంటే ముందే చనిపోయారు. ఆన్ ద డెత్ ఆఫ్ ద వై, ద హెయిర్ ఆఫ్ జెడ్ క్లైమ్స్ ద ప్రాపర్టీ ఇస్ ద క్లైమ్ వ్యాలిడ్. సో వై చనిపోయిన తర్వాత జెడ్ యొక్క లీగల్ హెయిర్స్ ఆ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటున్నారు. అలాంటి ట్రాన్స్ఫర్ వ్యాలిడ్ అవుతుందా అనేది క్వశ్చన్ అనమాట. So if the settlement deed expressly stated that Jed's interest was contingent on survival, then Jed here cannot claim the property as Jed's interest would have lapsed. However, if the settlement deed created a vested remainder interest for Jed upon execution, then Jed's heir can rightfully claim the property after Y's death. So the decision or not. Next, A sells the property to B
but subject to a condition that B should not alienate the same without A's consent. Is the condition valid? Same direct decision కి వెళ్తున్నాం. The condition imposed by A is void and enforceable under section 10 as it restricts B's right to freely transfer the property. However, if the condition is for limited period or in favor of specific person, it might be valid. B can freely alienate the property without A's consent since the restriction is against the legal principle of freely transferability of property. Next, X is entitled to get a sum of 500 per month towards maintenance from her, transfers her right to get a maintenance to Z. Is Z entitled to get this right? సేమ్ లేదు, ఎక్స్ అని ఒక పర్సన్ 500 రూపీస్ పర్ మంత్ మెయింటెనెన్స్ తీసుకోవాలి. అయితే ఎక్స్ ఆ రైట్ని జెడ్కు రిసీవ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో జెడ్ క్లైమ్స్ ఎంటైటిల్మెంట్ టు ద రైట్ టు రిసీవ్ మెయింటెనెన్స్. అలా చేయొచ్చా అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి ద రైట్ టు మెయింటెనెన్స్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అండర్ లా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ వైఫ్కి మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు ఆ వైఫ్ తీసుకెళ్ళి నాకు ఇచ్చే మెయింటెనెన్స్ని నేను మా పాపకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్తే అది ఎలా వ్యాలిడ్ అవుతుంది? సో ఇదేం ప్రాపర్టీ కాదు కదా. మెయింటెనెన్స్ అనేది వేరే వాళ్ళు మనకు కంపన్సేషన్ కింద ఇస్తున్నారు, అది నాన్ ట్రాన్స్ఫరబుల్ అనమాట. సిన్స్ మెయింటెనెన్స్ ఈస్ గ్రాంటెడ్ ఫర్ ద పర్సనల్ బెనిఫిట్ ఆఫ్ ద రెసిపియంట్, it cannot be assigned, transferred or sold to another property. In this case, Z is not entitled to receive maintenance on behalf of X. The transfer made by X to Z is legally invalid. Next question is, P transferred his property to unborn person who is in mother's womb. Discuss the rights of unborn person. So P అనే పర్సన్ ఒక ప్రాపర్టీని అన్బార్న్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరైతే మదర్స్ ఊమ్లో ఉన్నారు. ఇప్పుడు అన్బార్న్ పర్సన్ యొక్క రైట్స్ని డిస్కస్ చేయాలన్నమాట. సో ఏం రైట్స్ ఉంటాయి? ద ట్రాన్స్ఫర్ మేడ్ బై పీ డైరెక్ట్లీ టు ద అన్బార్న్ పర్సన్ ఈజ్ వాయిడ్ యాజ్ పర్ సెక్షన్ 13. సో ఎందుకనంటే ముందుగా ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే వాళ్ళ మదర్కో ఫాదర్కో ఇచ్చి బర్త్ అయిన తర్వాత ఆ ప్రాపర్టీని అన్బార్న్ చైల్డ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. లైఫ్ ఎస్టేట్ ఉండాలన్నమాట ముందు. However, if the transfer was structured correctly by first creating a life estate for a living person, example unborn child mother, the unborn person would acquire absolute ownership upon birth. The unborn person once born acquires full ownership rights over the property as if the transfer was made directly to them at the moment of birth. So, ఇది మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. That's all. So, all these questions are part C of Transfer of Property Act. సో మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ అటాచ్ ద పీడిఎఫ్ సూన్. And that's all. Thank you so much for watching my videos so far. Please follow for more legal updates.